దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. జూలై 3. మూడవ శిఖరము. వాక్య భాగము: ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచియున్నాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఇది అంతరంగిక సమాధానమను పర్వత శిఖరము. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎంతవరకైతే నీవు దేవుని చిత్తమును కనుగొని ఆయన నీతో చెప్పిన దాన్ని చేసేదవో అంతవరకు ఈ భూమి మీద ఉన్న ఏదైనాను, అది అనారోగ్యమే కానీ, శ్రమయే కానీ, కష్టమే కానీ, ఆ సమాధానమును నీ నుండి దూరపరచలేవు. శత్రువులు సహితము ఆ సమాధానమును తీసివేయలేరు. అది పరిపూర్ణ సమాధానము. యేసుక్రీస్తు ప్రభువును అనుభవంలో ఎరిగిన వారే ఈ సమాధానమును కలిగి ఉందురు. ఈ సమాధానము నది వంటిది. నదిలోని నీరు దినదినము అధికమగుచున్నట్లు ఈ సమాధానము కూడా అనుదినము అధికమగుచుండును. 4వ శిఖరము. వాక్య భాగము: యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం. నా ప్రభువు నా విషయమై జాగ్రత్త వహించుచున్నాడను అంతరంగిక నిశ్చయతే ఈ పర్వత శిఖరము. దేవుని వాగ్దానము, నేను దాన్ని కాపాడుచున్నాను. భూకంపం వచ్చినా, కరువు కలిగిన, అనేక హింసలు, యుద్ధములు రేగిన ప్రభువు మనలను భద్రపరచును. ప్రభువు తానే నేను దాన్ని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను అని చెప్పుచున్నాడు. అనగా ఆయన కృప ప్రేమలను బట్టి మనల్ని ఎల్లప్పుడూ పచ్చగాను, నూతనముగాను, ఫలభరితముగాను ఉంచును. 5వ శిఖరము. వాక్య భాగము: జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనం. మనమందరము ఏదో ఒక సమయంలో సలహా తీసుకునవలసి వచ్చును. అనేక ఏర్పాట్లు విషయములలో అనేక తీర్మానములను మనము చేయవలసి వచ్చును. అట్టి సమయముల్లో అనుభవజ్ఞులైన ఏదో ఒక మనిషి యొద్దకు సలహా నిమిత్తమై మనము వెళ్ళుట కాదు. విశ్వాసులకైతే యేసుక్రీస్తు ప్రభువే వారి సలహాదారుడు లేక ఆలోచనకర్త. మన వ్యక్తిగత సమస్యలకు, భవిష్యత్ సమస్యలకు, వివాహ సమస్యలకు, మరి ఏ ఇతర సమస్యలకైనాను మనం ఆయన యొద్దకు మాత్రమే వెళ్ళి ఆలోచన అడగవలెను. ఆయనిచ్చు ఆలోచనయే బహుశ్రేష్టమైనది. ప్రైజ్ ది లార్డ్.